అభివృద్ధి పొందుడి, విస్తరించుడి అను దేవుడిచ్చిన ఆశీర్వాదమును నెరవేర్చుట ఆరంభించే. యెహోవా దయ వలన కయీను హేబేలు జనించే. కయీను భూమిని సేద్యపరచుట కొనసాగించే. హేబేలు గొర్రెల కాపరిగా తన వృత్తి సాగించే. కయీను తొలి అర్పణను దేవుడు తిరస్కరించే. హేబేలు అర్పణ స్వీకరించే. హేబేలుపై కయీను పగ కొనసాగించే. ఏకాంతమున హేబేలును హత్య గావించే. తొలి మానవ మరణముగా నమోదుగాంచే. దేశ దిమ్మరి అను శాపము వెంట వచ్చే. ఆదామును ఏదైనా తోట నుండి బహిష్కరించే. కయీనును దేవుని సన్నిధి నుండి బహిష్కరించే. ఏదెనుకు తూర్పున నోదు నందు భార్యతో కాపురము గావించే. హానోకు జనించే. హానోకు అను ఊరును కట్టించే. ఆదాము హవ్వలకు హేబేలు బదులు షేతును అనుగ్రహించే. షేతుకు ఏనోషు జన్మించే. యెహోవా నామమున ప్రార్థన ఆరంభించే.